నమస్తే V3 న్యూస్ కు స్వాగతం. నేను మారుతీరం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరోనా మహమ్మారి విషయంలో ఎవరు భయపడొద్దు. తెలంగాణలో కరోనా రికవరీ రేటు 67% ఉందని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్. తెలంగాణ సచివాలయ కూల్చివేతకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్. కూల్చివేతలపై దాఖలైన అభ్యంతరాలను తోసిపుచ్చిన హైకోర్టు. బయటకు వచ్చేవారు ఖచ్చితంగా మాస్క్ ధరించి రావాలి. ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ. పటాన్చెరు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆర్థిక శాఖ మంత్రి. 46 గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్, ట్యాంకర్, ట్రాలీలు అందించిన హరీష్ రావు. ఆందోళ్ జోగిపేట రెవెన్యూ డివిజన్ ఏర్పాటు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే క్రాంతి కిరణ్. ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే, కరోనా మహమ్మారి విషయంలో ఎవరూ భయపడొద్దని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. అయితే ఏ ఒక్కరూ మహమ్మారి విషయంలో అజాగ్రత్తగా ఉండకూడదని, తగు జాగ్రత్తలను పాటించాలని సూచించారు. తెలంగాణలో కరోనా రికవరీ రేటు 67% ఉందని చెప్పారు. తీవ్రమైన జబ్బులు ఉన్న 200 మంది మినహా మిగిలిన అందరూ కోలుకుంటున్నారని తెలిపారు. వివిధ ఆసుపత్రుల్లో 3692 మంది చికిత్స పొందుతున్నారని, 9636 మంది హోమ్ క్వారంటైన్లో ఉన్నారని చెప్పారు. ప్రజలంతా వీలైనంత వరకు ఇళ్లలోనే ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు. గాంధీ ఆసుపత్రి, టిమ్స్లో 3000 బెడ్లను ఆక్సిజన్ సదుపాయాలతో సిద్ధం చేశామని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆక్సిజన్ సౌకర్యం ఉన్న బెడ్లు 5000 వరకు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. జాతీయ సగటుతో పోలిస్తే తెలంగాణలో కరోనా మరణాల సంఖ్య తక్కువగా ఉందని కేసీఆర్ తెలియజేశారు. వైద్య ఆరోగ్య సిబ్బందితో పాటు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు 10% అదనపు వేతనాన్ని ఇవ్వాలని ఆదేశించారు. బెడ్ల అందుబాటు విషయంలో ప్రైవేటు ఆసుపత్రులు పారదర్శకంగా వ్యవహరించాలని హెచ్చరించారు. కృత్రిమ కొరతను సృష్టించే ఆసుపత్రులు కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. ఎంతమందికైనా చికిత్స అందించేందుకు ప్రభుత్వ ఆసుపత్రులు సిబ్బంది సంసిద్ధంగా ఉన్నారని కేసీఆర్ అన్నారు. కరోనా పేషెంట్లు అధిక ఫీజులు చెల్లిస్తూ ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందాల్సిన అవసరం లేదన్నారు. తెలంగాణలో పాత సచివాలయం కూల్చివేసి కొత్త సచివాలయం నిర్మించేందుకు కేసీఆర్ సర్కార్ చర్యలు చేపట్టింది. అయితే సచివాలయం కూల్చివేతను వ్యతిరేకిస్తూ ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా ఆ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. తద్వారా సచివాలయం కూల్చివేతకు ప్రభుత్వానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కూల్చివేతలపై దాఖలైన అభ్యంతరాలను కోర్టు తోసిపుచ్చింది. కూల్చివేతకు పర్యావరణ అనుమతులు అవసరం లేదని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ వివరణ ఇవ్వడంతో న్యాయస్థానం దాంతో ఏకీభవించింది. దాంతో ఇప్పటి వరకు ఏర్పడిన సందిగ్ధత వీడినట్లయింది. పాత సచివాలయ భవనాల కూల్చివేత పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. భవనాల కూల్చివేతలకు హైకోర్టు, సుప్రీంకోర్టు నుంచి ప్రభుత్వానికి క్లియరెన్స్ రావడంతో పనులు తిరిగి ప్రారంభమయ్యాయి. దీంతో కూల్చివేత పనులను అధికారులు వేగవంతం చేశారు. సచివాలయం వైపు ఎవరిని రానివ్వకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే సచివాలయం కూల్చివేతపై కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఎన్జీటీలో పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ ఏ విధంగా విజృంభిస్తోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీంతో 2 తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ అధికారులు తగినన్ని జాగ్రత్తలు తీసుకున్నా కరోనా వ్యాధి అదుపులోకి రావట్లేదు. ముఖ్యంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో అధికారులు ప్రజలకు మాస్క్ ధరించమని ఎన్నిసార్లు చెప్పినా వాటిని పెడచెవిన పెడుతున్నారు తెలుగు రాష్ట్రాల ప్రజలు. అయితే ఈ విషయంపై పలు రాష్ట్రాలు ఇప్పటికే కఠినంగా నిబంధనలను పాటిస్తున్నాయి. కర్ణాటక రాష్ట్రంలో మాస్కులు ధరించని వారిని గుర్తించి ఏకంగా ₹1 కోటి వసూలు చేసిన సంగతి అందరికీ విదితమే. ఇక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి తగ్గట్లుగా నిర్ణయం తీసుకుంది. బయటకు వచ్చేవారు ఖచ్చితంగా మాస్క్ ధరించి రావాలని ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ఇకపై ఎవరైనా బహిరంగ ప్రదేశాల్లో, పనిచేసే స్థలాల్లో, ప్రయాణం చేసే సమయంలో ఖచ్చితంగా మాస్క్ ధరించాలని, లేకపోతే తగు చర్యలు చేపట్టనున్నట్లు అధికారులకు ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలు జారీ చేశారు.
పటాన్చెరు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ పటాన్చెరులో స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి జిఎంఆర్ ట్రస్ట్ ద్వారా తన సొంత నిధులతో 4.44 కోట్ల రూపాయలతో 46 గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్, ట్యాంకర్, ట్రాలీలు అందించి రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. వైకుంఠ ధామం డంపు యార్డ్ల నిర్మాణంలో సంగారెడ్డి జిల్లా మొదటి స్థానంలో ఉందన్నారు. కరోనా వ్యాధితో ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని తెలిపారు. కరోనా వ్యాధి రాకుండా జాగ్రత్తలు తీసుకుని దూరం పాటించాలన్నారు. కరోనా వ్యాధి సోకిన వ్యక్తి పట్ల వివక్ష చూపవద్దని, వ్యాధి సోకిన వ్యక్తిని ఇంటి యజమానులు ఇల్లు ఖాళీ చేయాలని ఇబ్బంది పెడితే చట్టరీత్యా నేరమన్నారు. వివక్ష చూపిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కరోనా కష్టకాలంలో ప్రజా ప్రతినిధులు, నాయకులు ప్రజలకు అండగా నిలిచి ధైర్యం ఇవ్వాలన్నారు. సరే, దురదృష్టవశాత్తు ఏ దేశంలో పుట్టింది మన దేశంలోకి వచ్చింది. తప్పిపోయి మన జాగ్రత్తగా ఉండంగా కూడా ఏదన్నా తగులుతుంది. కానీ దానికి ఏదో భయపడి మీలో బాధపడి పక్కోనికి చెప్పక, డాక్టర్కి చెప్పక, పరీక్ష చేసుకోక ఇబ్బంది పడితే అది మితిమీరిపోతున్నది. కానీ ప్రాథమికంగానే చెప్పుకుంటే ఏ ఇబ్బంది లేదు. ఇంకోటి, మీరు అనవసరంగా కొంతమంది కార్పొరేట్ దవాఖానలకు పోయి బాగా ఖర్చు పెడుతున్నారు. అవసరం కూడా లేదు. దీనికి ఏంది ఆపరేషన్ చేసేది లేదు, షీరేది లేదు, అతికేది లేదు, కుట్టేది లేదు. గదే గోలి, గదే కషాయము, ఇన్ని గోరువెచ్చని నీళ్లు తాగుడు, ఆవిరి పట్టుడు, గవే 2-3 గోళీలు ఇస్తున్నారు. అవన్నీ మన ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా ఉన్నాయి. మంచి వైద్యం ఇస్తాం మేము తప్పకుండా. ర్యాపిడ్ టెస్ట్లు కూడా చేస్తున్నాం. మన పటాన్చెరులో వచ్చి గంట సేపట్లే ఫలితాలు కూడా వస్తున్నాయి. పరీక్ష చేసిన గంట లోపలనే మీకు పరీక్ష ఫలితాలు కూడా ఎప్పటికప్పుడు తెలియజేస్తా ఉన్నారు. పటాన్చెరు ఇండస్ట్రియల్ ఏరియాలో కూడా పెద్ద ఎత్తున ర్యాపిడ్ టెస్ట్లు చేసినాం. దానికి ఏమి ఇబ్బంది కూడా లేదు. ఒకవేళ ఎవరికైనా పాజిటివ్ వస్తే కూడా అవకాశం ఉన్న వాళ్ళు హోమ్ క్వారంటైన్ అయ్యి వ్యాధి లక్షణాలు తీవ్రత లేనటువంటి వాళ్ళకు డాక్టర్లు చెప్తారు. ఆ గోళీలు వేసుకొని ఏ జాగ్రత్తలు తీసుకోవాలనో చెప్తున్నారు. ఆ జాగ్రత్తలు తీసుకొని ఇంట్లో ఉంటే సరిపోతుంది. లక్షణాలు కొద్దిగా ఎక్కువగా ఉంటే హాస్పిటల్లో అడ్మిట్ చేసుకుంటారు. హాస్పిటల్లోనే మంచి భోజనం కూడా పెడుతున్నాం. మా కలెక్టర్ గారికి చెప్పిన నేను జబర్దస్త్ భోజనం పెట్టాలని చెప్పిన. ఎందుకంటే కరోనా పేషెంట్కు కొంచెం రోగ నిరోధక శక్తి పెరగాలంటే న్యూట్రిషియస్ ఫుడ్ కావాలి. మంచి రోజు నట్స్ ఇవ్వమన్నాం, బాదాం పిస్తా ఇవ్వమన్నాం, కోడిగుడ్డు పెట్టమన్నాం, వేడి భోజనం పెట్టమన్నాం, పప్పు పెట్టమన్నాం, మంచి 5 స్టార్ భోజనం పెట్టమని చెప్పిన కలెక్టర్ సాబ్. అంటే కొంతమంది అనుకుంటున్నారు ఏంటంటే అరే ఆడ పోతే సరిగ్గా దొరకదేమో అని. మంచి భోజనం పెడుతున్నాం. ఎందుకంటే పేషెంట్ మంచిగా ఉండాలి, ఎన్విరాన్మెంట్ మంచిగా ఉండాలి, మంచి వైద్యం ఇవ్వాలని చెప్పినాం. అందువల్ల మీరు కూడా అందరూ ఎవరికైనా అట్లా ఉంటే ప్రజాప్రతినిధులుగా వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురండి. వీ విల్ ట్రీట్ దెమ్. కానీ చెప్పకుండా ఉండదు. కొంతమంది ఒక్క తప్పు కూడా జరుగుతుంది ఏంటంటే కొన్ని గల్లీలలో, బస్తీలలో ఏదైనా కరోనా వచ్చింది నువ్వు పో అని నిలగొడుతున్నారు, ఇల్లు ఖాళీ చేయమంటున్నారు. అట్లాంటిది మాత్రం తప్పు. అది నిజంగా నేరం. కరోనా రావడం తప్పు కాదు. కరోనా వచ్చిన వాడిని ఎవడన్నా చిన్న చూపు చూసినా, తప్పుగా చూస్తే మాత్రం వాడు తప్పు చేసినట్లే. అవసరమైతే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం. నీకు వస్తే ఏం చేస్తావు? సంగారెడ్డి జిల్లా ఆందోళ్ జోగిపేట క్యాంప్ కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆందోళ్ జోగిపేట రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు కృషి చేసిన ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు, ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. ఆందోళ్ నియోజకవర్గంలోని ఆందోళ్ జోగిపేట రెవెన్యూ డివిజన్ అవ్వాలని నియోజకవర్గ ప్రజల చిరకాల కోరిక అని తెలిపారు. ఎన్నికల సమయంలో సీఎం కేసీఆర్ స్వయంగా రెవెన్యూ డివిజన్ ఏర్పాటుపై హామీ ఇచ్చారని, అది సాధించేందుకు తన వంతు ప్రయత్నాలు ఫలించాయి అన్నారు. కానీ అలా క్రమంలో ఒక మండల కేంద్రంగానే జోగిపేట ఆందోళన ప్రాంతం మిగిలిపోయింది. గతంలో కూడా తెలంగాణ రాష్ట్ర సమితి కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత జిల్లాల పునర్వ్యవస్థ జరుగుతున్నప్పుడు కూడా ఈ డిమాండ్ వచ్చింది, రెవెన్యూ డివిజన్ కావాలనేది. కానీ అప్పుడున్న ఎమ్మెల్యే గారి అసమర్థత మూలంగా సరే ఇప్పుడు నేను రాజకీయం మాట్లాడలేను, ఏదో ఇంకా అప్పుడు ఏదో అంత ప్రయత్నం చేసిందో లేదో కానీ మొత్తానికి ఇది వెనుకబడిపోయింది. ఇప్పుడు ఎలక్షన్లో ప్రజలు ఏదైతే ఇక్కడ ప్రజలు బాగా బలంగా కోరుకుంటారని కేసీఆర్ గారు గ్రహించారు. ఇక్కడ ప్రజల మనసులో నియోజకవర్గంలో రెవెన్యూ కావాలని బలంగా ఉంది కనుక ఆ రోజు కేసీఆర్ గారు ఇక్కడ ఎలక్షన్ ప్రచారంలో వచ్చి హామీ కూడా జరిగింది. తను ఇచ్చిన హామీకి అనుగుణంగా నేను పోయిన ప్రతిసారి కూడా సార్ గుర్తు చేసిందే ఈ డివిజన్ చేసేద్దాం తొందరగా అని చెప్పి. అదే సమయానికి అది నోటిఫికేషన్ ఇచ్చి కరోనా రావడంతో నేను కొంచెం ఒక 5-6 నెలలు లేట్ అయింది. అయినా సరే ప్రజల మనోభావాన్ని గౌరవించి ఇక్కడ ఇచ్చిన మాటను గౌరవించాలని, ఇచ్చిన మాటను నిలుపుకునే మొత్తం కేసీఆర్ గారిని కనుక దాన్ని నెరవేర్చినందుకు కేసీఆర్ గారికి మేము అందరూ నియోజకవర్గం ప్రజల తరఫున మా టీఆర్ఎస్ పార్టీ
కార్యకర్తల నాయకులందరి తరఫున కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఏదైతే మేము ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని చెప్పి కానీ నినాదంతో ముందుకు వచ్చినాము, ఇక్కడ స్థానికుడు ఎమ్మెల్యే కావాలని చెప్పి అందరి సహకారంతో ఇక్కడ గెలుపొందినాము. ఇక్కడ మేము ఇంకా ఆందోళన వివిధ ప్రాంతంలో ఈ పట్టణంలో వ్యాపారం బాగా అభివృద్ధి చెందాలి. ఇక్కడ ప్రజలు కూడా అన్ని రకాల సౌకర్యాలని కల్పించే విధంగా మేము చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే పట్టణంలో అనేకమైన సంక్షేమ పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. ఇంకా అనేకమైన అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా మేము నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటికే 9 కోట్ల పనులు కూడా పట్టణంలో మొదలయ్యాయి. వాటిని కూడా త్వరలో మనం పూర్తి చేసుకోబోతున్నాం. సీసీ రోడ్లు, డ్రైనేజీలు, అట్లాగే మిగతా స్ట్రీట్ లైట్లకు సంబంధించి కానీ మనం మంత్రి గారి విషయాలు అట్లాగే పిటిఆర్ దగ్గర రివ్యూ మీటింగ్ జరిగింది. అన్ని సమస్యల్ని పరిష్కరించడానికి కూడా ఒక ప్రణాళికను సిద్ధం చేసుకోవడం జరిగింది. ఈ 5 సంవత్సరాల కాలంలో ఏదైతే మన ఆందోళన నియోజకవర్గ ప్రజలు మన మీద ఏదైతే హోప్స్ పెట్టుకున్నారో వాటన్నింటినీ నెరవేర్చడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఎన్నికల్లో ఇచ్చిన హామీలోనే కాదు, ఇక్కడ ప్రజల అవసరాలు తీర్చడానికి కూడా చాలా విషయాలు ఉంటాయి. డే టు డే యాక్టివిటీ కూడా చాలా ఉంటుంది. వాటి ఎలక్షన్లో హామీలు ఇవ్వకుండా వచ్చి కానీ వాటన్నింటినీ కూడా నెరవేర్చే దిశగా మేము ప్రయత్నాలు చేస్తున్నాం. ఎప్పుడు ఎవరు ఊహించని విధంగా ఈ ప్రాంతంలో స్థానికుడు ఎమ్మెల్యే అవుతాడా అని చాలామంది ఆశ్చర్యపోయారు. నేను పోటీ చేస్తున్నప్పుడే దామోదర్ మీద నువ్వు, బాపుమోహన్ మీద నువ్వు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం సమీపంలో మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. గతంలో మున్నేరుపై పాత డ్యామ్ ఉండేది. పక్కన ఉన్న భూములకు సాగునీరు సరిపోవడం లేదనే ఉద్దేశంతో ప్రభుత్వం కొత్త చెక్ డ్యామ్ నిర్మించేందుకు కాంట్రాక్టుకు అప్పగించగా నిర్లక్ష్యంగా పనులు చేస్తుండటంతో నీరు వృధాగా కృష్ణానదిలోకి పోతున్నాయి. దీంతో స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే ప్రభుత్వాధికారులు చర్యలు తీసుకోవాలని, లేకపోతే తమ పంట పొలాలు బీడు భూములు అవుతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలోని గోపాల్ నగర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నడుచుకుంటూ వెళుతున్న మహిళపై ఆర్టీసీ బస్సు వెళ్లడంతో మహిళ నుజ్జునుజ్జైంది. కరీంనగర్ డిపోకు చెందిన ఆర్డినరీ బస్ సిరిసిల్ల నుంచి కామారెడ్డికి బయలుదేరిన కొద్దిసేపటికే సిరిసిల్ల గోపాల్ నగర్ వద్ద దుర్గేశ్వర అనే మహిళపై నుండి వెళ్లగా మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మహిళ రోడ్డు డివైడర్ పైకెక్కి ఒకేసారి రోడ్డుపై దిగడంతో అటువైపు నుండి వచ్చే బస్సు మహిళపై నుండి వెళ్లిందని స్థానికులు తెలిపారు. మహిళ మద్యం మత్తులో ఉండడం వల్లే ప్రమాదం చోటు చేసుకుందన్నారు. మృతురాలు సిరిసిల్ల పట్టణం వెంకంపేటకు చెందిన మహిళగా పోలీసులు గుర్తించారు. మృతురాలి భర్త రాజు నేత కార్మికుడు కాగా వారికి 2 కొడుకులు ఉన్నారు. ఆరవ విడత హరితహారంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం సారంపల్లిలో జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న క్రమంలో జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో విస్తృతంగా మొక్కలు నాటడం జరిగిందని చెప్పారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా స్వీకరించాలన్నారు. మొక్కలు నాటడం ద్వారా పచ్చదనం పెంపొందడంతో పాటు పర్యావరణ కాలుష్యం తగ్గి మానవాళి మనుగడలో కీలక పాత్ర వహిస్తాయని చెప్పారు. భావితరాల వారికి స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించేందుకు గాను ప్రతి ఒక్కరూ మొక్కలను నాటడం తమ వంతు బాధ్యతగా గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ చంద్రశేఖర్, సిఐ సర్వర్, ఎస్ఐ అభిలాష్, జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ, సర్పంచ్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా తంగలపల్లి మండల్ సారంపల్లి విలేజ్లో 100 మొక్కలు నాటడం జరిగింది. మన పోలీస్ డిపార్ట్మెంట్లో అన్ని పోలీస్ స్టేషన్స్లో మొక్కలు నాటుతున్నాం. మనము ఈ సంవత్సరం 6000 టార్గెట్ అని పెట్టుకున్నాం. అన్ని పోలీస్ స్టేషన్స్లో మొక్కలు పెంచుతున్నాం. ప్రజలందరూ కూడా మొక్కలు నాటాలి, గ్రీన్ కవర్ పెంచాలి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు విజృంభిస్తున్నాయి. గడిచిన వారం రోజుల్లోపే 50కి పైగా కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ వివరాల ప్రకారం 16 జూలై 2020 నాటికి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి ఇతర జిల్లాల్లో గుర్తించిన కేసులు 18 కాగా జిల్లాలోని వివిధ మండలాల్లో 66 కేసులు గుర్తించారు. జిల్లాలో ఇప్పటివరకు మొత్తం 84 కరోనా కేసులు గుర్తించడం జరిగిందని డిఎంహెచ్ఓ భాస్కర్ విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో పేర్కొన్నారు. ప్రస్తుతం చికిత్సలో 54 కేసులు ఉన్నాయని, ఇంతవరకు 30 మంది కోలుకున్నారని తెలిపారు. వాటర్ బాటిల్ ఉంది, మధ్యలో ఏమైనా కావాలంటే మనకి ఇంకో వాటర్ బాటిల్. సంగారెడ్డి జిల్లాలోని రైతు వేదిక నిర్మాణాలు, వైకుంఠ ధామాలు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు సంబంధిత సర్పంచులు, కాంట్రాక్టర్లకు ఆదేశించారు. చింతకుంట, రోళ్లపహాడ్, మాన్సాన్పల్లి గ్రామాల్లో నిర్మిస్తున్న రైతు వేదికలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పనుల పురోగతిని పరిశీలించి పనులు వేగవంతం చేయాలని సంబంధిత గ్రామాల సర్పంచులు, కాంట్రాక్టర్లకు సూచించారు. నిర్ణీత సమయంలో డంపింగ్ యార్డులను నిర్మించినట్లుగా అదే స్ఫూర్తితో రైతు వేదిక నిర్మాణాలు పూర్తి కావాలన్నారు. మండల ప్రత్యేకాధికారులు ప్రతిరోజు తమ మండలంలోని ఆయా గ్రామాల రైతు వేదికల నిర్మాణాల పురోగతిని పర్యవేక్షించి నిర్ణీత గడువులోగా పూర్తి చేయించాలని కలెక్టర్ ఆదేశించారు. తహసీల్దార్, ఎంపీడీఓ, ఏఈఓలు, ఆయా గ్రామాల సర్పంచులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా రుద్రూరు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో జర్నలిస్టులు ధర్నా నిర్వహించి తహసీల్దార్కు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం సీనియర్ జర్నలిస్టులు కృష్ణ, ఇర్ఫాన్ మాట్లాడుతూ రాష్ట్రంలో వాస్తవాలు రాసినందుకు విలేకరులపై కేసులు పెట్టడం ఆనవాయితీగా మారిందని మండిపడ్డారు. నిజామాబాద్ జిల్లాలో సైతం వాస్తవాలు రాసిన విలేకరులపై తప్పుడు కేసులు పెట్టడం విడ్డూరమని ఆగ్రహం వ్యక్తం చేశారు. రుద్రూరు మండలం అక్బర్నగర్ గ్రామానికి చెందిన అశోక్పై తప్పుడు కేసులు బనాయించి రౌడీ షీటర్గా కేసు నమోదు చేయడం దారుణమన్నారు. గత 20 సంవత్సరాల నుంచి జర్నలిస్టుగా పనిచేస్తున్న అశోక్పై తప్పుడు కేసులు నమోదు చేయడం దారుణమన్నారు. దళిత విలేకరి కావడం వల్లనే తప్పుడు కేసులు బనాయించి రౌడీ షీటర్ ముద్ర వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్రంలో ఎంతో మంది విలేకరుల మీద పెట్టిన తప్పుడు కేసులను తొలగించాలని, లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. గడిచిన 20 సంవత్సరాలుగా సీనియర్ పాత్రికేయుగా ఉన్నటువంటి మా విలేకరి అశోక్ పైన అక్రమంగా కేసులు బనాయించి రౌడీ షీటర్ సైతం నమోదు చేయడం జరిగింది. దానిపైన గడిచిన కొన్ని నెలలుగా మేము పోరాటం చేస్తున్నాము. వివిధ రూపాలలో స్థానిక ఆఫీసర్లకు, ఎంఆర్ఓ కార్యాలయాలపై, ఎంఆర్ఓలకు కానీ మరి స్థానిక పోలీస్ స్టేషన్లలో ఈ ఫిర్యాదుని వెనక్కి తీసుకొని రౌడీ షీటర్ రద్దు చేయాలని చెప్పేసి మేము అనేక సార్లు ఉద్యమాలు సైతం చేసాము. ఆడియో ఆఫీసర్, బోధన ఆడియో ఆఫీస్ కార్యాలయం కూడా దానికి సంబంధించినటువంటి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇప్పటివరకు కూడా ఎటువంటి చర్యలు తీసుకోకుండా పోలీస్ యంత్రాంగము నిమ్మకు నీరెత్తినట్టు ప్రవర్తిస్తుంది. అంటే ఒక విలేకరి స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో పనిచేయద్దన్నటువంటి నడవడిని సృష్టిస్తున్నారు. విలేకరులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చిన రోజే ప్రజాస్వామ్యం పైన ప్రజలకు నమ్మకం ఏర్పడుతుంది. స్థానిక రాజకీయ నాయకులు కూడా స్పందించాలి. అలాగే అశోక్ పైన ఇప్పటివరకు ఎటువంటి నమోదు చేసిన కేసులు ఏవైనా ఉన్నప్పటికీ వాటి అన్నిటి తక్షణమే రద్దు చేసి రౌడీ షీటర్ ఎత్తివేయాల్సిందిగా మేము
పాత్రికేయులుగా మేము డిమాండ్ చేస్తున్నాం. రుద్రు మండల కేంద్రంలో ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్ ఎదుట ధర్నా నిర్వహించడం జరిగింది. దాదాపు 20 సంవత్సరాలుగా పాత్రికేయుడిగా పనిచేస్తున్న అశోక్ కాంబ్లేపై రౌడీ షీటర్ ఓపెన్ చేయడం జరిగింది. దీన్ని ఎత్తివేయాలని మేము ఆర్డీఓ కార్యాలయం ఎదుట మరియు సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నాలు చేస్తున్నాము. దాదాపు కొన్ని నెలల క్రితం ఈ రౌడీ షీటర్ అశోక్ కాంబ్లేపై వేయడం జరిగింది. దీన్ని ఎత్తివేయాలని మా విలేకరుల తరపున మా సంఘాల తరపున పోరాటం చేస్తున్నాము. ఈ పోరాటం ఆగదు. ఇప్పటి వరకు అయితే ఈ రౌడీ షీటర్ ఒక విలేకరుపై తీసేస్తారో అప్పటి వరకు పోరాటం చేస్తూనే ఉంటాం. ఒక పాత్రికేయులపై రౌడీ షీటర్ ఓపెన్ చేయడం అంటే సిగ్గు అని ఈరోజు రుద్రూరు ఎంఆర్ఓ ఆఫీసర్గా ధర్నా చేయడం జరిగింది. దీనికి రౌడీ షీటర్ ఖండిస్తూ పాత్రికేయులందరం ఒక్కటైతాం, పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తాం. ఈ రౌడీ షీటర్ తీసేంత వరకు మా పోరాటం ఆగదని కోరుతున్నాం. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలంలోని కొండకల్ తాండాలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏ కార్యక్రమాలు కూడా సర్పంచ్ అమలు చేయలేదని గ్రామ వార్డు మెంబర్ రాథోడ్ రవి ఆరోపించారు. ఈ సందర్భంగా వార్డు మెంబర్ మాట్లాడుతూ దాతల సహాయంతోటే తాండా అభివృద్ధి జరిగిందని అన్నారు. తండాలో డ్రైనేజ్, వాటర్, రోడ్డు సమస్యలున్నాయని దీనిపై ఎమ్మెల్యే కాలే యాదయ్య స్పందించి పరిష్కరించాలని కోరారు. మిస్సెస్ వాళ్ళ భర్త నేను వార్డు నంబర్ అని గ్రామ పంచాయతీలో పోయినప్పుడు ఏమని అడుగుతాను, ఇంటికి వార్డు నంబర్ నేను కాకపోతే ఈ డ్రైనేజ్ లేవు, డ్రైనేజ్ పైపులు చేపియండి సర్పంచ్ సాబుని, మీరు చేయండి, మమ్మల్ని చాలా ఇబ్బంది అవుతుంది, అసలు లేదు ఏడ సౌకర్యం లేదు, అది చేపియండి అని చెప్తే ఎలా రేపు తిరువారం రాయమంటాడు, తిరువారం రాసినాక పని చేయడు, ఈ ఊర్లో అయిపోయినాక తండలు చేద్దాము అని మాట్లాడతాడు. మాట్లాడినాక తండలని ఊర్లకు ఎంత వరకు నడుస్తుందో అందులో చాలా శాతం నడిపి అని ఇంత చెప్పినా కానీ చేస్తా అని చెప్తాడు కానీ చేయడు. అట్లా మొన్న ఏంటంటే వీడు మా పొలాలు పోయినాయి కాబట్టి అపార్ణ వాళ్ళు ఎవరైతే సెటిల్మెంట్ చేసుకురో మా పొలాలు పోయినాయి కాబట్టి వాళ్ళతో మేము రిక్వెస్ట్ చేసి అయ్యా మాకు తండకు అభివృద్ధి కావాలి, మాకు గుడి కావాలి, స్కూల్ కావాలి, దాని విషయంలో మాకు పని అన్నీ చేస్తామంటేనే మేము మాకు సెటిల్మెంట్ లెక్కలు మాట్లాడదామని చెప్పేసి మాట్లాడితే వాళ్ళు సరే అని చెప్పి మా తండవాసులు అందరం కలిసి మాట్లాడుకున్న తర్వాతనే ముందుకు దిగినాక మేము పని చేయించుకుంటుంటే ఆయన ఎవరినో ఒకరిని వీళ్ళని పూలు ఎల్లిపెట్టుడు అవి పెట్టుడు అవి కరెక్ట్ కాదని చెప్పినాము. మళ్ళీ మొన్న ఈ స్కూల్ గురించి వాళ్ళు ఏమన్నారంటే అపార్ణలు చూడబ్బా మీకు ఏ రకం కావాలి స్కూలు, దాని ప్రకారం మాకు ప్లానింగ్ ఇవ్వండి, ప్లానింగ్ ఇచ్చిన తర్వాత మీరు ఏ ప్రకారం కావాలి ఎవరిని పిలుచుకుంటారో ఏం చేసుకుంటారో మీరు చేసుకోండి అంటే మేమేమనుకున్నాం అంటే టీచర్లు వాళ్ళు చదువు చెప్తారు కాబట్టి వాళ్ళకి అవగాహనలు ఉంటాయి కాబట్టి వాళ్ళు పిలిస్తే రండి సార్ మీకు అవగాహనలు ఉంటాయి, మీరు ఒకసారి చూపించండి, మాకు తెలియదు దాని గురించి, సార్లు చేపిస్తామంటారు. దాన్ని కూలగొట్టాలనుకుంటే మనం పెద్ద సార్ల దగ్గరికి పోతాం, పోటీ లెటర్ రాసి మనం ఇవ్వాలి, ఇప్పట్లో కాదు మనం వాస్తు చూద్దామని చెప్తే వాళ్ళకి చెప్తే కల్లా వాళ్ళు ఏం చేశారంటే సర్పంచ్ సాబ్కు ఫోన్ చేసారు. ఫోన్ చేసినాక ఇట్లా సర్పంచ్ గిట్ట చేసినాం మేము. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలోని పలు గ్రామాల్లో రైతు సమన్వయ సమితి వేదికలను జడ్పీ చైర్పర్సన్ నేలకొండ అరుణ భూమి పూజ చేశారు. చందుర్తి మండలంలో మొడపెళ్లి, మర్రిగడ్డ, బండపెళ్లి, చందుర్తి, మాల్యాల గ్రామాల్లో భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ నేలకొండ అరుణ, స్థానిక సర్పంచ్ చిలక అంజిబాబు, ఎంపీపీ బైరగోని లావణ్య, జడ్పీటీసీ నాగం కుమార్, సింగిల్ విండో చైర్మన్ శ్రీనివాస్, ఎంసీ చైర్మన్ పొన్నాల శ్రీనివాస్, వివిధ గ్రామాలకు చెందిన సర్పంచులు, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, రైతులు పాల్గొన్నారు. హైదరాబాద్ నగరంలో ఓవైపు కరోనా మహమ్మారి రోజురోజుకి విజృంభిస్తుంటే మరోవైపు నగరంలో వ్యభిచారం జోరుగా సాగుతోంది. బంజారాహిల్స్లోని ప్రణతి గెస్ట్ హౌస్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు దాడి చేశారు. 2 మహిళలతో పాటు ఒక యువకుడిని అదుపులోనికి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు బంజారాహిల్స్ పోలీసులు.
రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు లోలపు శ్రీనివాస్ అకస్మాత్తుగా గుండెపోటుతో మృతి చెందారు. ఆయన కుటుంబ సభ్యులకు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. శ్రీనివాస్ కుటుంబానికి ఎల్లవేళలా చేదోడు వాదోడుగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆది శ్రీనివాస్, జెడ్పీటీసీ నాగం కుమార్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రామస్వామి, వివిధ గ్రామాలకు చెందిన ఎంపీటీసీలు, సర్పంచులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు లోలప్ శ్రీనివాస్ గారు గత 3-4 రోజుల క్రితం వారు మన మధ్య నుంచి వెళ్ళిపోవడం, చనిపోవడం చాలా బాధాకరం. వారి ఆత్మ, వారి కుటుంబ సభ్యులకు మా కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రగాఢమైన సానుభూతి తెలియజేస్తూ, నిజంగా వారు మా మధ్యలో లేరనే మాట చెప్పలేకపోతా ఉన్నాం. వారు మండల కేంద్రానికి చెందినటువంటి శ్రీనివాస్ గారు పార్టీ కోసం అనేక రకాలుగా సేవలు చేసిన సందర్భం. తప్పకుండా రానున్న రోజుల్లో మా నియోజకవర్గ బాధ్యులు శ్రీనారాయణ గారి నాయకత్వంలో వారి కుటుంబ సభ్యులకు తప్పకుండా చేదోడు వాదోడుగా మా వంతు సహాయ సహకారాలు కాంగ్రెస్ పార్టీ పక్షాన పూర్తిగా ఉంటాయని చెప్పి తెలియజేస్తూ, మరొక్కసారి వారికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నట్టు బాధాకరంగా భావిస్తూ ఈ కార్యక్రమం భావిస్తున్నటువంటి శ్రీనారాయణ కావచ్చు, మండల అధ్యక్షులు రామచంద్ర కావచ్చు, అనేక మంది ప్రభాకర్ అన్న, సత్యన్న, గణేష్ గారు, దేవస్వామి గారు, జలపతన్న అందరికీ పేరు పేరున సీనియర్ నాయకత్వానికి, యువ నాయకత్వానికి పేరు పేరున నా పక్షాన ధన్యవాదాలు ఇస్తా ఉన్నాను. రక్తదానం చేయడం ద్వారా ఓ మనిషి ప్రాణం నిలబెట్టవచ్చని, ప్రతి మనిషి తప్పనిసరిగా రక్తదానం చేయాలని మాదాపూర్ జోన్ అడిషనల్ కమిషనర్ వెంకటేశ్వర్లు అన్నారు. సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ ఆదేశాల మేరకు కేపీహెచ్బీ పోలీసులు రక్తదాన శిబిరం నిర్వహించారు. పలువురు పోలీసులు, స్వచ్ఛంద కార్యకర్తలు, యువకులు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, తలసేమియా వ్యాధిగ్రస్తులు, రక్తహీనతతో బాధపడే పలువురు బాధితుల కోసం ఈ రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి అనే నినాదం సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఇప్పటికే పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో రక్తం సేకరించడం జరుగుతోందన్నారు. తెలంగాణ వ్యాప్తంగా రక్తపు నిల్వలు తగ్గిపోయి బాధితులు ప్రాణాలు కోల్పోతున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయన్నారు. ఈ సమస్యను అధిగమించడానికి రక్తాన్ని సేకరించడం జరుగుతోందని వెంకటేశ్వర్లు తెలిపారు. చాలా తక్కువగా రేటుగా దొరుకుతుంది. పాండమిక్ సిచ్యువేషన్లో వాళ్ళ ఆదుకోవాలని గారు ప్రతి పోలీసులు ఈ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు అమలాబాద్ క్యాంప్ ఏర్పాటు చేయాలి. మంచి రెస్పాన్స్ ఉంది. ఇప్పటికే 40 మెంబర్స్ చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా యువకులకి, పబ్లిక్కి రిక్వెస్ట్ ఏంటంటే, ఈ వ్యాధిగ్రస్తులకి బ్లడ్ చాలా కష్టం దొరకడం. కాబట్టి ఒక బ్లడ్ ఇచ్చి ఇంకో ప్రాణం కావాలని అందరూ ముందుకు వచ్చి ఇమీడియట్గా బ్లడ్ ఇవ్వాలని చెప్తున్నాము. ఇదే విధంగా మా జోన్ మొత్తంలో ఇది ఈరోజు 9వ పోలీస్ స్టేషన్. అందుకని చాలా చోట కూడా మంచి కాబట్టి అందరూ ముందుకు వచ్చి కంపల్సరీగా ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కరోనా మహమ్మారి విషయంలో ఎవరూ భయపడొద్దు. తెలంగాణలో కరోనా రికవరీ రేటు
67% ఉందని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్. తెలంగాణ సచివాలయ కూల్చివేతకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్. కూల్చివేతలపై దాఖలైన అభ్యంతరాలను తోసిపుచ్చిన హైకోర్టు. బయటకు వచ్చేవారు ఖచ్చితంగా మాస్క్ ధరించి రావాలి. ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ. పటాన్చెరు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఆర్థిక శాఖ మంత్రి. 46 గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్, ట్యాంకర్, ట్రాలీలు అందించిన హరీష్ రావు. ఆందోళ్ జోగిపేట రెవెన్యూ డివిజన్ ఏర్పాటు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే క్రాంతి కిరణ్. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.